పైథాన్ నేర్చుకోగలవా అని నేర్చుకోలేవు అని ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళకి డెఫినెట్గా పైథాన్ నేర్చుకొని నువ్వు చూపిస్తావు. దట్టు ఇన్ మొబైల్లో కూడా నేర్చుకుంటావు నువ్వు. హాయ్ హలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లాస్ట్ వీడియోలో పైథాన్ నేర్పిస్తా మీరు నేర్చుకుంటారా అని ఒక వీడియోని అయితే పెట్టిన. ఆ వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ రెస్పాన్స్ని బట్టి అయితే నేనైతే డెసిషన్ తీసుకున్నాను అన్నమాట. ఏంటిదంటే అసలు పైథాన్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నేర్చుకో, ఇంట్రెస్ట్ లేకుంటే మాత్రం టైం వేస్ట్ చేసుకో. ఫస్ట్ థింగ్, కోర్సు డ్యూరేషన్ వచ్చేసరికి అయితే 20+ అవర్స్ ఉంటుంది. అంటే అందరూ చెప్తారు పైథాన్ 10 అవర్స్, పైథాన్ 5 అవర్స్, పైథాన్ 1 అవర్, పైథాన్ ఫర్ 30 minutes అని ఉంటాయి, వీడియోలు ఉంటాయి. మీకు పైథాన్ డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రమే నా సిరీస్ అనేది ఫాలో అవ్వండి. లేదు నేను 1 అవర్లో నేర్చుకుంటా, 10 అవర్స్లో నేర్చుకుంటా అంటే మాత్రం గో విత్ దట్ వీడియోస్. ఓకేనా? మన డ్యూరేషన్ వచ్చేసరికి అయితే 20 అవర్స్ ప్లస్ ఉంటుంది. అంటే అంత డెప్త్గా నేర్చుకుంటాం. ఎందుకు అని అంటే ఏఐకి, డేటా సైన్స్కి, మెషిన్ లెర్నింగ్కి అన్నిటికీ యూజ్ అయ్యే విధంగానైతే మన పైథాన్ కోర్స్ అనేది డిజైన్ చేసిన అన్నమాట. ఓకేనా? మన టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి అయితే తెలుగు. ఆబ్వియస్లీ తెలుగులోనే ఉంటుంది, మొత్తం తెలుగులోనే ఉంటుంది. సో మన ఫ్రెండ్ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ చేస్తారో మనకి రాకుంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ కాన్సెప్ట్ ఎట్లా చేస్తారు అనేది నేనైతే అంతే డెప్త్గా చేపిస్తాను అన్నమాట. ఎందుకు అనంటే నేను కూడా ఒక స్టూడెంట్ని కాబట్టి ఒక స్టూడెంట్కి ఎట్లా చెప్తే అర్థమయ్యే రీతిలో చెప్తే, ఏ రీతిలో చెప్తే అర్థమవుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి మనం అదే రీతిలో వెళ్తామన్నమాట. మనం కోర్స్ నేర్చుకుంటున్నాం, ఓకే ఇది పర్ఫెక్ట్ బాగానే ఉంది. అసైన్మెంట్లు లేకుంటే మరి నేర్చుకుని వేస్ట్ కదా. అందుకే నేను 4 క్లాసెస్కి అసైన్మెంట్ అనేది 4 టాస్క్స్, అంటే మన అసైన్మెంట్ని టాస్క్ లాగా ట్రీట్ చేసి టాస్క్ 3 టాస్క్స్ ఉంటాయి. 4 వీడియోస్కి 3 టాస్క్స్ ఉంటాయి. ఆ టాస్క్ మాత్రం మీరు డెఫినెట్గా చేయాల్సిందే. అట్లా చేద్దాం అనుకుంటేనే నేర్చుకోండి. ఎందుకంటే మనకి తెలుస్తుంది, డెప్త్గా తెలుస్తుంది అన్నమాట. మీరు టాస్క్ చేసినట్టు నాకు ఎట్లా తెలవాలి అని అంటే నేను ఒకటి ప్రొవైడ్ చేసిన. ఏంటిదంటే లింక్డ్ఇన్లో నాకు పోస్ట్ సెండ్ చేస్తే నేను వెరిఫై చేసి చూస్తా. ఆ లింక్డ్ఇన్ వల్ల అందులో పోస్ట్ చేస్తే నాకు ఎలాంటి యూజ్ ఉండదు. ఫస్ట్ థింగ్, ఎలాంటి యూజ్ ఉండదంటే ఎలాంటి యూజ్ ఉండదు. నాకే ఇంకా టైం వేస్ట్, మీ పోస్ట్ చెక్ చేయాలా, కరెక్ట్ చేసినావా లేదా అనేది నేను చెక్ చేయాల్సి వస్తుంది. ఈ టాస్క్ ఎందుకు పెట్టినావు బ్రో అంటే ఈ టాస్క్ చేయడానికైనా, అట్లీస్ట్ టాస్క్ చేయడానికైనా ఆ పైథాన్ అనేది నేర్చుకుంటాడు అనే ఉద్దేశంతో దీన్ని నేను ఇంప్లిమెంట్ చేసిన. దీనివల్ల నాకేం యూజ్ ఉండదు, నిల్లు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ టీచింగ్ ఎందులో ఉంటుంది? మన యూట్యూబ్లోనే ఉంటుంది. డైలీ సిరీస్ అనేది వస్తూ ఉంటాయి, వాటిని చూసి మీరు ఫాలో అవ్వాల్సిందే. లేదు అనుకుంటే గ్రూప్ ఉంది మనకి, ఆ గ్రూప్లో లింక్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. అందులోకి వెళ్ళైనా మీరు నేర్చుకోవచ్చు. మన కోర్సు బెస్ట్ ఎందుకు అని నేను చెప్తానంటే, మన కోర్సు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఫస్ట్ థియరీ మొత్తం నేర్చుకుంటాం. థియరీ మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక ఆర్డర్ వైజ్ థియరీ మొత్తం నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనేది ప్రాక్టికల్గా కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ మనం థియరీని నేర్చుకుంటాం. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసే సమయంలో కానీ మీకు ఆ టైంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం ఆ డౌట్స్ని ఆ వీడియో కిందనే, ఏ డౌట్ ఉందో ఆ వీడియో కిందనే, ఏ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఉందో ఆ వీడియో కింద డౌట్లు అడిగారనుకో, నేను అక్కడనే సాల్వ్ చేస్తా, అక్కడనే మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తా. అట్లా ఆ వీడియో కింద చేయడం వల్ల మనకేంటి యూజు అని అంటే నీకు యూజ్ ఉండకపోవచ్చు, బట్ నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది చూసినావా, వాళ్ళకి ఆ డౌట్స్ రాకపోయినా కానీ మీరు అడిగిరు కాబట్టి ఆ డౌట్ని అక్కడ చూసుకుంటాడు, అతను కూడా చూసుకుంటాడు. కరెక్టే, ఇది డౌటే అని చూసుకొని అతనికి కూడా కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది అన్నమాట. చాలామంది ఒక పెద్ద డౌట్ అడిగారు, అదేంటంటే సిల్లీదే డౌటు, పైథాన్ నేర్చుకోవాలంటే మనకి ల్యాప్టాప్ అవసరమా? ద ఆన్సర్ ఈజ్ నో నీడ్. అసలు నేను ఈ ప్రాక్టికల్స్ అనేటివి కూడా మొబైల్లోనే చేసి మీకు చూపిస్తా. మనం పైథాన్ నేర్చుకోగలవా అని నేర్చుకోలేవు అని ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళకి డెఫినెట్గా పైథాన్ నేర్చుకొని నువ్వు చూపిస్తావు. దట్టు ఇన్ మొబైల్లో కూడా నేర్చుకుంటావు నువ్వు. ఎందుకు అని అంటే నేను కూడా ఆ ప్రాక్టికల్స్ అనేటివి నేను అన్ని మొబైల్లోనే చేసిన. నెక్స్ట్ బ్యాచ్కి నేను వేరే ఆల్టర్నేట్ ఎత్తుకుతా, కానీ ఫస్ట్ అయితే ఈ ప్రాక్టికల్స్ అనేటివి అన్నీ మనకి మొబైల్లోనే వర్క్ అవుతాయి అన్నమాట. ఇది కూడా ఫోన్లోనే చేసేటట్టుగానే ఉంటుంది. మీరు ఎవరైతే పైథాన్ నువ్వు నేర్చుకోలేవు బ్రో అని ఎవరైతే నిన్ను అంటారో వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా నేర్చుకొని చూపించాలి. ఫైనల్గా మరి మన కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అంటే చాలామంది డౌట్స్ అడిగారు. ఎక్కువగా డౌట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, బ్రో నేను నేర్చుకోవాలనుకుంటున్నా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు
అనే డౌట్స్ చాలామందికి వచ్చినాయి, అడిగారు. వాళ్ళకి కూడా నేను చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఏంటంటే జనవరి 12th అయితే స్టార్ట్ చేస్తాను. ఒకవేళ మీరు జనవరి 12 తర్వాత ఈ వీడియో చూస్తే కనుక మీరు యాజ్ యూజువల్గా మన కోర్సులో నేను డైలీ పోస్ట్ చేస్తుంటాను, మన వాట్సాప్ ఛానల్లో కూడా డైలీ పోస్ట్ చేస్తుంటాను. ఆ సిరీస్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నేర్చుకోండి. పైథాన్ నేర్చుకుంటా, ఇటు సి నేర్చుకుంటా, ఇటు జావా నేర్చుకుంటా అంటే మాత్రం కష్టమవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ని నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నావనంటే మిగిలిన లాంగ్వేజ్ అనేటివి ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకు అక్కడ సింటాక్స్ మాత్రమే మారుతాయి, లాజిక్స్ అనేటివి అన్నీ అలానే ఉంటాయి. కాకపోతే మనం సింటాక్స్ చేంజ్ చేస్తే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా మారుతుంది అన్నమాట. కానీ ఎవరైనా ఇట్లా అంటారు, అరే నువ్వు పైథాన్ నేర్చుకుంటావా, నీకు వస్తుంది అసలు, నువ్వు నానైటీ కదా, నువ్వు పైథాన్ నేర్చుకుని ఏం చెప్తావు, అసలు నీకు పైథాన్, అసలు నువ్వు నానైటీ నువ్వు పైథాన్ ఎట్లా నేర్చుకుంటావు అని అంటారు. పైథాన్ నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది మ్యాండేటరీ. మనం 30 minutes డైలీ 30 minutes వీడియో వస్తుంది. ఆ వీడియో డైలీ 30 minutes వీడియో చూస్తే మీరు 1 hour ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మీరు ఎంత టైంని చూడడానికి కేటాయిస్తారో అంతే దానికి డబుల్ టైంని మీరు ప్రాక్టీస్ చేయడానికి, నేను ప్రాక్టీస్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఇస్తామన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే మనము ప్రోగ్రామ్స్ అనేటివి నెక్స్ట్ అనేటివి వేరే లాజిక్స్ అనేటివి మనకి బిల్డ్ అవుతాయి. లేదు నేను 30 minutes వీడియో చూసి నేర్చుకుంటా అంటే మాత్రం కష్టమవుతుంది. కొంతమందికి అసలు నేను నేర్చుకోగలనా, నేర్చుకోలేను కావచ్చు అని డౌట్స్ ఉంటే మాత్రం ఫస్ట్ ఒక 2 videos చూడండి. ఆ వీడియో నచ్చితేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పైథాన్ కోర్స్ అనేది ఫాలో అవ్వండి. లేదు అంటే మాత్రం లిమిట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకోండి, లేదు అనుకుంటే మీకు వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకోండి. అంతేగాని పైథానే నేర్చుకోవాలని చెప్పట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. మనకు నెక్స్ట్ మొత్తం AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవే అంటారు. సో దానికోసమైనా కానీ నువ్వు పైథాన్ నేర్చుకోవాల్సిందే. పైథాన్ నేర్చుకుంటేనే నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ వీటికి పోయే స్కోప్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రెండింగ్ లాంగ్వేజ్ ఏంది అని అంటే పైథాన్ అని చెప్తారు. ఆబ్వియస్లీ అందరు పైథాన్ అని చెప్తారు. సో నువ్వు ఏ ఐటీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నా కానీ పైథాన్ అనేది మస్ట్. సో ఇక కోర్స్ అనేది స్టార్ట్ చేయి. పైథాన్ కోర్స్కి ఏదో ఒకటి నేమ్ పెట్టుకోవాలి కాబట్టి ఇలైట్ పైథాన్ అనేది అయితే ఒక కోర్స్ నేమ్ లాగానైతే పెట్టాను. ఇలైట్ పైథాన్ ఫుల్ స్టాక్ కూడా వస్తుంది. ఓకేనా? ఈ పైథాన్ నేర్చుకున్న తర్వాత మనం పైథాన్ ఫుల్ స్టాక్ కూడా ప్లాన్ చేస్తాం. ఒకవేళ మీరు దీనికి సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను పైథాన్ ఫుల్ స్టాక్ అనేది సిరీస్ చేస్తా.